రేపటి నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 సందడి చేయనుంది. టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా సినీ హీరో విక్టరీ వెంకటేష్ వ్యవహరించనున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4 థీమ్ సాంగ్ లాంచ్ చేశారు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు. ఈసారి 7 జట్లు తలపడుతున్నాయని, ప్రారంభ వేడుకలను భారీగా నిర్వహిస్తున్నామని చెప్పారు చైర్మన్. డిఆర్ఎస్ విధానం తెచ్చి మ్యాచ్ నిర్వహిస్తామని, అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నీ విజేతకు 35 లక్షలు, రన్నరప్కి 25 లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొంటున్నారు. టోర్నీ మ్యాచ్లు సోనీ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. విశాఖ వేదికగా ఏపీఎల్ సీజన్ 4 రేపు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 3 సీజన్లు కూడా ఆదరణ పొందినటువంటి ఈ లీగ్ మరి ఏపీఎల్ సీజన్ 4లో ఏ విధంగా ఉండబోతుంది కూడా చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సుజయ్ కృష్ణ రంగారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎలా ఉండబోతుంది సార్? విశాఖలో మరొక లీగ్ ప్రారంభం కాబోతుంది, ఒక సందడి వాతావరణం అయితే నెలకొనబోతుంది. ఎటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్? ఈసారి ఈ 4వ విడత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చాలా గ్రాండ్ స్కేల్లో చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇప్పటికే ఆక్షన్లోని 500 పైగా ప్లేయర్స్ని పెట్టడం జరిగింది. దాంట్లో 6 టీమ్స్ గతంలో ఉంటే ఈసారి 7 టీమ్స్ పెద్ద ఎత్తున ఫ్రాంచైజ్ ఫీజు చెల్లించుకొని వారు పాల్గొన్నారు. ఆక్షన్లో ప్లేయర్స్ని ఎంపిక చేసుకున్నారు. చాలా మంచి క్వాలిటీ మ్యాచెస్ అవుతాయని భావిస్తున్నాను. దానికి తగినట్లుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాము. ఈసారి ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా అంగీకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రికెట్ని ముందుకు తీసుకెళ్ళటానికి, ప్లేయర్స్కి అన్ని విధాలా ప్రోత్సహించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 35 lakhs ప్రైజ్ మనీ విన్నర్కి పెట్టడం జరిగింది. అదేవిధంగా రన్నర్స్అప్కి 20 lakhs పెట్టడం జరిగింది. కాబట్టి క్రికెట్ని అన్ని విధాలా ప్రోత్సహించడానికి, ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి, ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి గతంలో 15 మ్యాచ్లు ఉంటే ఈ సీజన్లో 21 మ్యాచ్లు పెట్టడం జరిగింది. అన్ని విధాల ప్రయత్నం జరుగుతున్నాయి. సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కూడా గ్రాండ్గా లాంచ్ చేస్తాం అంటున్నారు తప్ప దాన్ని ప్రేక్షకుల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? ఎందుకంటే గడిచిన 3 సీజన్లు కూడా చూసాం, ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే ఉంటుంది. మన వైపు చూసుకుంటే ఇండియాకి ఆడినటువంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే నితీష్ కుమార్ రెడ్డి, శ్రీకర్ భరత్ వీళ్ళంతా ఉన్నారు. అలాంటి వాళ్ళతో ప్రమోట్ చేస్తే ఇంకా ఆదరణ వచ్చే అవకాశం ఉంటుంది. వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? ఖచ్చితంగా చేస్తామండి. ప్రమోషన్ వాళ్ళ ద్వారా చేస్తాం. ఎందుకంటే ఒక నితీష్ కుమార్ రెడ్డి అంటే వేలాది మంది యువతకి ఒక హీరోలాగా ఎమర్జ్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి పిల్లలందరూ కూడా ఎక్కువ క్రికెట్ మీద ఆసక్తి చూపించే విధంగా మరి వాళ్ళని ఖచ్చితంగా వినియోగించుకుంటామండి. గడిచిన 3 సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ మరి డిఫికల్ట్గా ఉంటుందని చెప్తున్నారు. పూల్లో కూడా 500 మంది ప్లేయర్స్ వీళ్ళంతా కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మేటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారిని వేలంపాట ద్వారా మొత్తం ఈ 7 ఫ్రాంచైజీలు కూడా వాళ్ళని ఆక్షన్లో వేలంపాటలో కొనుక్కోవడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఈసారి సత్తా చాటితే ఐపీఎల్ టీంలో దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఐపీఎల్కు ఆడే అవకాశం కూడా ఒక వేదికగా ఇప్పుడు ఏపీఎల్ సీజన్ 4 కూడా మారబోతుంది. కెమెరా రావుతో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.